కంపసముద్రం ఎస్సీ కాలన అవస్థల గురించి ఇప్పటికే M3 న్యూస్ పలు కథనాలను ప్రసారం చేసిన పరిస్థితి జిల్లా ప్రజానీకానికి అందరికీ తెలుసు. అయితే ఆ గ్రామంలో ఇటీవల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో పర్యటించిన వైద్య అధికారుల బృందం మరియు RWS శాఖ బృందం తదితర అధికారుల బృందం సేకరించిన తాగునీటి శాంపిల్స్ మరియు రక్త నమూనాల తాలూకా నివేదికల కోసం అటు గ్రామస్తులతో పాటు ఇటు జిల్లా ప్రజానీకం కూడా ఆతృతతో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏ కారణం చేత అంతమంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మనకి ఒక తాజా అప్డేట్ అందుతుంది. గ్రామంలో 6 బోర్లకి RWS శాఖ అధికారులు సీల్ వేసి ఈ నీరు తాగడానికి పనికిరావు అని వార్నింగ్ పెయింటింగ్ వేసిన పరిస్థితి మనకి తాజాగా డీటెయిల్స్ తెలుస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి మనం వివరాల కోసం అధికారులను కూడా సంప్రదించే ప్రయత్నం చేశాం. అయితే ప్రస్తుతానికి అధికారులు అందుబాటులో లేరు. మనకి గతంలోనే M3 ప్రత్యేకంగా సొంతంగా ఖర్చు పెట్టి మరి ఆ వాటర్ని టెస్టింగ్ చేయించినప్పుడు అంతా బాగుందని మనకు రిపోర్ట్స్ వచ్చాయి. తర్వాత బాగున్నప్పటికీ కూడా గ్రామంలో మరలా కూడా ఒక మహిళ మృతి చెందడం, తర్వాత మనం మంత్రి ఆదేశాలతో వెళ్ళిన బృందంతో M3 ప్రతినిధులు కూడా ఆ ఊరిని విజిట్ చేసినప్పుడు అక్కడ మనకి విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఆ రోజు కూడా ఒక మహిళ మృతి చెంది ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ కంపసముద్రం ఎస్సీ కాలనీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ప్రస్తుతానికి ఊర్లో ఏవైతే చాలా సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మంచినీటి బోర్లు ఉన్నాయో ఆ బోర్ల ద్వారా వచ్చే నీటిలో ఫ్లోరైడ్ అనే ఒక మినరల్ ఉందని, అది త్రాగడానికి మంచిది కాదు అనేసి ఒక రిపోర్ట్ అయితే వచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఇది కూడా అధికారికంగా మన చేతికి రావాల్సి ఉంది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కంపసముద్రం ఎస్సీ కాలనీలో ఉన్న 6 బోర్లు 6, 7 నాకు తెలిసి 6 అని సమాచారం. అయితే 7 అని కూడా కొందరు చెప్తున్నారు. 6 అయినా 7 అయినా సరే ఉన్న బోర్లు మొత్తం కూడా ఆ బోర్లో ఉన్న వాటర్ తాగడానికి ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు అనేది ఒక నివేదిక వచ్చింది. ఫ్లోరైడ్ అనే ఒక ఇబ్బందికర మినరల్ వల్ల ఆ వాటర్ పనికిరావు. అయితే అందరూ కూడా ఆత్మకూరు అనగానే ఉదయగిరి ఆత్మకూరు అంటే అక్కడ వాటర్లో ఫ్లోరైడ్ ఉంటుందని అందరూ ఊహించింది. కానీ ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ వ్యాధులు రావనేవి కొందరు డాక్టర్లు కూడా చెప్పిన పరిస్థితి. మనం డాక్టర్లను కూడా సంప్రదించాం. అయితే ఇప్పటి వరకు ఈ కంపసముద్రం ఎస్సీ కాలనీ ఘటన పైన అధికారులు పరిశీలించారు. అధికారులు మనం సంప్రదిస్తున్నాం. ఇంకా వాళ్ళతో నేరుగా కూర్చొని మాట్లాడే అవకాశం రాలేదు. సో DMH ఆధ్వర్యంలో వెళ్ళిన డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ టీం కానీ ర్యాపిడ్ యాక్షన్ టీం కానీ వీళ్ళతో మనం మాట్లాడాల్సి ఉంది. కానీ ఈ లోపలే గ్రామంలో ఆ బోర్లకి పెయింటింగ్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా తాతల కాలం నుంచి వాళ్ళు వాడుతున్న వాటర్ని ఒకసారి మీరు వాడద్దు అంటూ పెయింట్లు వేయడం ఒక కొలిక్కి వచ్చినట్టే అయింది. కానీ ఇక్కడ మతలబు ఏంటంటే మళ్ళీ మంచినీరు వల్ల కిడ్నీ వ్యాధులు దాదాపు రావు అనేది ఒక సమాచారం అయితే మనకి డాక్టర్ల ద్వారా తెలిసింది. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న నీరు వాడితే డెంటల్ ఫ్లోరోసిస్, అదేవిధంగా స్కెలటల్ ఫ్లోరోసిస్ అనే వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా ఈ ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ ఉన్న నీరు తాగితే ఎముకలకు మరియు పళ్ళకు సంబంధించిన వ్యాధులు వస్తాయి తప్పితే కిడ్నీ వ్యాధులు రావనేది డాక్టర్లు చెప్తున్నారు. ప్రైవేట్గా మనం కన్సల్ట్ అయిన డాక్టర్లు. ఇదే క్రమంలో ఇంకొక నివేదిక కూడా అందుతుంది మనకి. ఏంటంటే ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ ఉన్నట్టు గమనించామని కూడా మనకి అనధికారికంగా ఒక సమాచారం ఉంది. వీటన్నిటిపై కూడా సంబంధిత జిల్లా స్థాయి RWS అధికారితో అదేవిధంగా DMHOతో మనం మాట్లాడాల్సి ఉంది, నిర్ధారణ చేయాల్సి ఉంది. కానీ నీరు పనికిరావని గ్రామంలో ఇప్పటికే పెయింటింగ్ వేశారు కాబట్టి సో మనం దీని గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరొక వైపు మనకి నెల్లూరు, విజయవాడ ఇటు వాటర్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ కూడా పంపించారు. ఇదే విషయంపై, ఇదే వ్యాధులపై ఈ కంపసముద్రం వాసుల శాంపిల్స్కి సంబంధించి, వారి వ్యాధికి సంబంధించి, వారి మరణాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ని కూలంకషంగా అధ్యయనం చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఒక సీనియర్ నెఫ్రాలజిస్ట్ని సంప్రదించినట్లు కూడా వైద్యాధికారుల బృందం మనకి తెలిపి ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఒక నివేదిక ప్రకారం ఫ్లోరైడ్ ఉన్న నీరు తాగడానికి పనికిరాదు కాబట్టి కంపసముద్రంలో కొంతమేర ఆరోగ్య సమస్యలు వచ్చి ఉండవచ్చు అనేది ఒక అంచనా. తర్వాత ఇంకా ఆ రక్త నమూనాలకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఇటు కిడ్నీ వ్యాధి బారిన పడిన వారి శాంపిల్స్ తీసుకున్నారు, ఆరోగ్యంగా ఉన్న వారి శాంపిల్స్ కూడా తీసుకున్నారు, అదేవిధంగా మృతి చెందిన వారి మెడికల్ రిపోర్ట్స్ కూడా తీసుకున్నారు. కాబట్టి దీని మీద ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఈరోజు రేపు శుక్ర శనివారాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా ఆ రిపోర్ట్స్తో
ఇటు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల బృందం మరియు వైద్య అధికారుల బృందం కూడా మంత్రిని కలవబోతున్నట్లు మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే కంప సముద్రంలో బోర్లకి సీల్ వేశారు, ఆ వాటర్ వాడొద్దని చెప్పారు. సో మిగతా పరిణామాలు ఎలా ఉంటాయి, ఏముంటాయి కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో విజయకృష్ణ, M3 స్టూడియో నుంచి. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ N శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ B మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ P గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.